ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ కొనసాగుతుంది. ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. హాట్ ఫేవరెట్ గా కేకేఆర్ నిలవటంతో భారీగా బెట్టింగ్లు వేస్తున్నారు. అయితే ఎస్ఆర్హెచ్ దే గెలుపు అనే ధీమాలో మరికొందరు బెట్టింగ్స్ వేస్తున్నారు. హైదరాబాద్ స్టార్ హోటల్స్ కేంద్రంగా బుక్కీలు మఖాం వేసినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల బుక్కీలు కూడా హైదరాబాద్ చేరుకుని బెట్టింగ్స్ వేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెంచారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. హాట్ ఫేవరెట్ గా కేకేఆర్ నిలవటంతో భారీగా బెట్టింగ్లు వేస్తున్నారు. అయితే ఎస్ఆర్హెచ్ దే గెలుపు అనే ధీమాలో మరికొందరు బెట్టింగ్స్ వేస్తున్నారు. హైదరాబాద్ స్టార్ హోటల్స్ కేంద్రంగా బుక్కీలు మఖాం వేసినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల బుక్కీలు కూడా హైదరాబాద్ చేరుకుని బెట్టింగ్స్ వేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెంచారు. దీనిపై మరింత సమాచారం ఫోన్ లో మా ప్రతినిధి అమర్ అందిస్తారు. ఝాన్సీ, ఐపీఎల్ ఫైనల్ కు ఇప్పటికే రంగం సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ కోసం అమీ తేల్చుకుంటున్నాయి. అయితే చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగే అంతిమ సమరంలో ట్రోఫీ అందుకునే విజేత ఎవరని అభిమానులు, ఇటు క్రికెట్ విశ్లేషకులు జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ రోజు మొత్తం కూడా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముచ్చట్లే జరుగుతున్నాయి. ఒకవైపు బెట్టింగ్ అయితే జోరుగా సాగుతుంది. చెప్పుకోవచ్చు. అభిమానులను ఆకర్షించేందుకు ఇప్పటికే కాఫీ క్లబ్లు కావచ్చు, హోటళ్లు భారీగా తెరలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా క్రికెట్ బెట్టింగ్ ముఠాలు ఇప్పటికే రంగంలో దిగాయి. వాట్సాప్ గ్రూపులతో పాటు ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ అయితే పాల్పడుతున్నారు. ఆఖరి మ్యాచ్ కావడంతో సొమ్ము చేసుకునేందుకు దేశంలోని ప్రధాన బూకీలు ఎవరైతే ఉంటారో హైదరాబాద్ నగరంతో పాటు ముంబై ఏదైతే చాలా సిటీ ప్రాంతాల్లో కూడా మకాం వేసి కూడా ఏదైతే బేగం బజార్, సికింద్రాబాద్, కుక్కర్పల్లి, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ప్రధాన ప్రాంతాల్లో కూడా ఖరీదైన హోటళ్లను, శివారు ప్రాంతాలను అపార్ట్మెంట్లు ఎంచుకొని కూడా ఏదైతే అద్దెకు తీసుకొని బూకీలు బెట్టింగ్ లో కూడా పాల్పడుతుందో తెలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు యాప్లు, వాట్సాప్ ద్వారా కూడా 1000 నుంచి దాదాపు 10 లక్షల వరకు కూడా ఫండాలకు ఆహ్వానిస్తున్నట్టుగా మనకైతే సమాచారం అయితే ఉంటుంది. ఇప్పటికే పోలీసులు గట్టిగా నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా బెట్టింగ్ కు పాల్పడద్దు అంటూ కూడా వైపు బూకీలకు సంబంధించి కూడా ఒక వైపు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. గతంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా చాలా మంది బూకీలు కూడా పట్టుబడ్డ ఘటనలు అయితే ఉన్నాయి. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ కి సంబంధించి కూడా హాట్ ఫేవరెట్ గా మారిన కేకేఆర్ సంబంధించి కూడా ఒకవైపు బెట్టింగ్ అయితే సాగుతున్నాయి. కేకేఆర్ సంబంధించి కూడా 1000 రూపాయలు బెట్ వేస్తే దాదాపు 850 రూపాయలు అదనపు ఆదాయం అంటూ కూడా ఇప్పటికే ఆకర్షిస్తున్నారు. మరోవైపు ఎస్ఆర్ఎస్ కి సంబంధించి కూడా ఒక మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ కి సంబంధించి కూడా 1000కి వేస్తే మరో 1000 కూడా బెట్టింగ్ ఇస్తామంటూ కూడా ఇప్పటికే బూకీలు వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం అయితే ఉంటుంది. దీంతో కేకేఆర్ పై కూడా భారీగా బెట్టింగ్ అయితే జరుగుతున్నాయి. సన్ రైజర్స్ తో ఈ రోజు జరుగుతున్న అద్భుతాన్ని చూసేందుకు ఇప్పటికే సరైన బెట్టింగ్ కూడా వేసేందుకు ఎస్ఆర్ఎస్ గెలుపు అనే ధీమా కూడా మరికొందరు ఏదైతే బెట్టింగ్ సంబంధించిన వాళ్ళు బెట్టింగ్స్ అయితే వేస్తున్నారు. హైదరాబాద్ స్టార్ హోటల్స్ కేంద్రంగా కూడా ఈ బూకీలు ఏదైతే బెట్టింగ్స్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బూకీలు ఏదైతే హైదరాబాద్ చేరుకొని బెట్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ స్థావరాలపై ఇప్పటికే పోలీసులు నిఘా ఉంచారు. గతంలో ఏదైతే టెస్ట్ మ్యాచ్లు, ఇండియా మ్యాచ్లు జరిగిన సమయంలో కూడా బెట్టింగ్ నిర్వహించారో అలాంటి స్థావరాలపై కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో కోల్కతా తరఫున దాదాపు 2 కోట్ల పందెం కాచాలంటూ కూడా ఇంటర్నేషనల్ సింగర్ కూడా ట్విట్టర్ వేదిక కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా ఫైనల్ మ్యాచ్ లో ఏ స్థాయిలో బెట్టింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో చాలా మంది కూడా యువకులు, ఉద్యోగులు క్రికెట్ బెట్టింగ్ లకు పూర్తి స్థాయిలో బానిసలు అవుతున్నారు. లక్షల రూపాయలు అప్పులు చేసి కూడా వాటి అంటే బెట్టింగ్ లో మోసపోయి దాన్ని తీర్చలేక బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు. వీటన్నిటి కూడా ఏదైతే బెట్టింగ్ లో పెట్టొద్దు, పెట్టి కూడా మోసపోవద్దు, ఇల్లీగల్ గా జరిగే వాటిపై కూడా పూర్తిగా పోలీసులు అయితే కనివేశారు. మొత్తం చూసుకుంటే బెట్టింగ్ అయితే జోరుగా కొనసాగుతుంది. అయితే మరికొద్ది సేపట్లో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆ మ్యాచ్ జరిగే సమయంలోనే బెట్టింగ్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఇప్పటికే 1000 నుంచి దాదాపు లక్షల్లో కూడా బెట్టింగ్ అనేది ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఏదైతే మ్యాచ్ కి సంబంధించి ప్రారంభమయ్యే సమయానికి ఇంకా బెట్టింగ్ జోరు అనుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్ అమర్, థ్యాంక్ యూ.